దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎంత క్రమము, ఎంత భయము, భక్తి కలిగి ప్రభు యొక్క చిత్త ప్రకారం జీవించడం మనం నేర్చుకుంటామో, దానివలన మన జీవితంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. ఎందుకు ఈ మాటలు మాట్లాడానంటే, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 24వ వచనంలో, అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి. ఇది ఎక్కడ జరిగింది అంటే యెరికో పట్టణంలో జరిగింది. 19వ వచనంలో కూడా అలాగే ఉంది. వెండియు, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితమగును. వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. అంటే యెరికో పట్టణమేమో, యెరికో పట్టణస్తులేమో, యెరికోలో ఉన్నటువంటి మనుషులు, పశువులు, జంతువులు అన్నిటినీ కూడా, ఆ ప్రాంతం అంతా కూడా శపితమైనటువంటి అని అంటున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలులకి ఆ శపితమైన దాన్ని దేన్ని కూడా తీసుకురాకూడదు. ఆకాను తీసుకొని వచ్చిన తర్వాత ఆకాన్ని రాళ్ళతో కొట్టి, ఆకాను కుమార్తెలు అందరూ కూడా ఎద్దులు, గాడిదలు, మందలన్నీ కూడా ఏమేమి ఉన్నాయో ఆకానికి సంబంధించినవి, వారిని అందరినీ కూడా దేవుడు చంపించాడు. ఇజ్రాయేలు ప్రయాణంలో వారి జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓటమి వారు పొందకూడదు. ఎందుకు ఓటమి కలిగింది? హాయి పట్టణంతో ఎందుకు వారు ఓడిపోయారు? ఆకాను వలన. వారు 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనేది బానే ఉంది. కానీ అక్కడికి 3,000 మంది వెళ్ళారు. కనీసం 36 మనుషులు హతము చేయబడ్డారు ఇజ్రాయేలీలు. యెహోషువ తన బట్టలు చింపుకున్నాడండి. అప్పటి వరకు యెహోషువకి యోర్దాను నది అవతల గాని యువతలు గాని ఓటమి లేదు. ఇక్కడ ఓటమి కలిగినప్పుడు ఆయన వస్త్రాలు చించుకొని బాధపడ్డాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు, మీలో శపితమైనటువంటి వస్తువులు కొంతమంది తెచ్చుకున్నారు అని. అంటే యూదా గోత్రికులు, జెరుహు మునిమనవుడు, జల్దీ మనముడు, కర్మి కుమారుడైనటువంటి ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇజ్రాయేలీలందరి మీద కోపించెను. బిడ్డలారా, ఒక మాట చెప్పాడు యెహోషువ. అక్కడుండే బంగారు కానీ, వెండి కానీ, ఇత్తడి పాత్రలు కానీ, అలాగే ఇనుప పాత్రలు కానీ, అవి యెహోవాకి ప్రతిష్ఠితం చేసేస్తాం. 24వ వచనంలో యెహోషువ 6వ అధ్యాయం 24వ వచనంలో
వెండిని బంగారమును ఇతడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచిరి. అసలు చర్చి కట్ల, దేవాలయం కట్ల, మా దేవుని మందిరాన్ని కట్ల. యెహోషువ అప్పుడే దేవుని మందిరం కోసం ఇత్తడిని వెండిని బంగారమును సిద్ధపరిచాడు. బిడ్డలారా, ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఓటమి తన జీవితంలో జరగకూడదు. దేవుడు యెహోషువని, నూను కుమారుడు యెహోషువని, కాలేబుని ఇద్దరిని ఐగుప్తు దేశము నుంచి కానాను దేశం వరకు వారిని ఎందుకు చంపలేదంటే, వారు అంత పవిత్రంగా దేవుడు చెప్పినటువంటి మాటలు విన్నారు. వారి కాలు సత్వం తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, బలం తగ్గలేదు. వారిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో నువ్వు దిగులుతో ఉన్నావు, బాధతో ఉన్నావు, ఎన్ని విషయాల్లో నువ్వు ఓటమి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు, ఎన్ని విషయాల్లో దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, ఎన్ని విషయంలో దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, ఎన్ని విషయంలో దేవుడు నీకు ఓటమి తెప్పిస్తున్నాడు. హాయి పట్నం లాగా హాయి మనుషులు 36 ఇజ్రాయేలీలు చంపేశారు. వెంటనే ఇజ్రాయేలీలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందరూ ఎందుకు వెళ్ళడం, 3,000 మంది 2,000 మంది పోతే హాయి చెయ్యంత పట్నం అది మన చేతిలో ఊరికినే ఓడిపోతుంది, వారిని స్వాధీనం చేసుకుంటాం. ఎరుకో పట్టణస్తులే భీతి నొందారు, వాళ్ళెంత అనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి కసంత దేవుడిచ్చాడు షాట్లు. ఏంటి దాని అర్థం అంటే, దేవుని యొక్క 12 గోత్రికులు దేవుడు చెప్పిందే చేయాలి, దేవుడు మాట్లాడిందే అర్థం చేసుకుని వారి జీవితాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే యెహోషువని పెట్టాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ జీవితంలో, నా జీవితంలో కూడా, నీ జీవిత ప్రయాణంలో ఎన్ని అబ్స్ట్రక్షన్స్, ఎన్ని అడ్లు, ఎన్ని అడ్డుగోడలు, ఎన్ని ఇరుకులు, ముళ్ళ కంచెలు, ఎంత దుఃఖం, ఎంత కష్టం, ఎన్ని అవమానాలు, ఎన్ని అనేకమైనటువంటి శోధనలు, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించాలంటే నువ్వు దేవుని మాట వినాలి, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాలి, పవిత్రమైన మనస్సాక్షి కలిగినటువంటి దేవుని బిడ్డగా జీవించాలి. అప్పుడే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను ఈ దినమందు ప్రభా నీ ఆశీర్వాదాలు, దీవెనలన్నీ వారికి దయచేయు, కృప చూపించు. యెహోషువకి తోడైనటువంటి దేవుడు, మోషేకి తోడైనటువంటి దేవుడు, ఇజ్రాయేలుని అరణ్యములో నడిపించేటప్పుడు ఎన్ని కట్టడలు, నియమాలు పెట్టారు. మా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీకు ఇష్టమైన రీతిలో మేము జీవిస్తే అనేకమైనటువంటి విజయాలు మా జీవితంలో నువ్వు ఇస్తావు. నీకు ఇష్టం లేనటువంటి జీవితం మేము జీవిస్తే అనేకమైనటువంటి నాయన ఓటములు మేము పాలవుతాం తండ్రి. కాబట్టి మా జీవితాలు మేము సరి చేసుకుంటూ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు నన్ను ప్రభువా మీరు దీవించి ఆస్వాదించి కృప చూపించండి. నీ పరిశుద్ధాత్మ కంచె భద్రత కాపుదల దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.